హాయ్ ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు చర్చిలో ఫ్యాన్‌లయి బిగిందామని చెప్పేసి, ఈరోజు బయలుదేరాము చర్చ్‌కి. కానీ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. చాలా ముదిరిపోయాయి ఫ్రెండ్స్ నిజంగా. చాలా అంటే చాలా హాట్‌గా ఉంది. అలా చర్చ్‌కి బయలుదేరాము. ఎందుకంటే ఫ్యాన్‌లయి కొన్నారని చెప్పేసని, కొంచెం అవన్నీ సెట్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా! అందులోకి మా చర్చ్ రేకేమో చాలా హీటొస్తది. సో, ఫ్యాన్‌లు 2 ఎక్స్‌ట్రా ఫ్యాన్‌లుంటే తెస్తే అవి సెట్ చేయడానికి మేము చర్చ్‌కి వెళ్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం వెళ్ళాము. సో, సెట్ చేసాం ఫ్యాన్‌లన్నీ అలాగా నీట్‌గా. అవన్నీ చూద్దురు గానీ మీరందరూ ఎలా చేసాం ఏంటనేది. ఇంకా చర్చ్‌లోకి వెళ్ళిపోయాము. నిజంగా రోడ్ మీద చాలా హీట్‌గా ఉందంటే, లోపలికెళ్ళినప్పటికి ఇంకా చాలా హీట్‌గా ఉంది. ఇంక సరేలే అని జెప్పేసని ఇంక అలాగే చేసాము. ఎందుకంటే హార్డ్ వర్క్ నిజంగా. ఇదంతా కూడా చేయడానికి మా రాజే కారణం. ఎందుకంటే మా రాజు లేకపోతే ఏది అవ్వదు. ఇంకా అలా ఫ్యాన్‌లయి బిగించేసుకొని లాస్ట్‌లో కొంచెం ఏసుకొని కొంచెం సేద తీర్చుకున్నాం. ఎందుకంటే దేవుని పనంటే రాజు నేను ముందుంటాం. ఎందుకంటే ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అది అప్పటికప్పుడు అయిపోతేనే మనకి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటది. అందులోకి మనకి సండే వస్తే పిల్లలు గట్టా అందరూ ఉంటారు కాబట్టి కొంచెం చాలా ఇబ్బంది పడతారని చెప్పేసని మేము వేసాము. ఏదైనా దేవుని కృపను బట్టి బానే జరిగింది. మేము కరెక్ట్‌గా 2కి స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి. కానీ వచ్చేసరికి 4:30 అలా అయిపోయింది అవన్నీ చేసుకొని. ఇంకా ఫాస్ట్‌గా ఇంటికొచ్చేసి రెడీ అవ్వాను. ఎందుకంటే సాయంత్రం ప్రేయర్ ఉంటదని. ఈలోగా మా బావగారు ఫోను చేసి నాకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. "జగ్గా కారు కొన్నాను రా" అని చెప్పేసని. సరే ఏంటని రెడీ అవ్వాను అప్పుడే. ఎళ్లి చూసేసరికి కారు చాలా బావుంది. ఐ10. నిజంగా దేవుని కృపను బట్టి, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి నిజంగా మా బావగారు నాకు కారు కొనుక్కోరు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా దాన్ని అలా చూస్తూ ఆ కీస్ ఇచ్చుకొని ఒకసారి రౌండేసి మొత్తం అంతా చెక్ చేసి నన్ను మా బావగారు చూడమన్నారు. ఎలా ఉంది ఏంటో చెప్పు రీడింగ్ అది గట్టా చూడని చెప్పేసని. సో, అన్నీ చూసాను. నాకైతే చాలా నచ్చింది. నిజంగా నేను చాలా సంతోషించాను దేవుని కృపను బట్టి. ఇంకా నా చేతిలో గాని కారు గాని, బండి గాని ఉంటే నాకసల కాళ్ళు, చేతులు ఆడవు. ఎందుకంటే దాన్నెప్పుడేసుకొని బయటికెళ్ళిపోవాలని చూస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు కార్లు, బళ్ళంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నన్నందరూ ఏమవుతారో పెద్దయ్యాకంటే నేను ట్రాక్టర్‌కి డ్రైవర్‌నవుతానని చెప్పేవాడిని. నాకంతిష్టం. ఇంక దాన్ని మొత్తం చూసేసి ఒక రౌండేసేసి ఇంక సర్లే అని చెప్పేసని ప్రేయర్‌కి లేట్ అయిపోతుందని చెప్పేసని ఇంక నేను ప్రేయర్‌కి స్టార్ట్ అయిపోయాను ఇంక నేను బావగారు కారిచ్చేసి. ఇంక లాస్ట్‌లో మా డ్యాడీ కూడా ప్రేయర్ చేశారు మా బావగారు ఆళ్ళ కార్‌కి. ఇంక మళ్ళీ ఇంటికొచ్చేసి నేను మళ్ళీ ప్రేయర్ ఉంది కాబట్టి ఇంక ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకొని ఈరోజు ఇంక ప్రేయర్‌కి స్టార్ట్ అయిపోయాను. ఇంక నేను మా ఫ్లాష్ మ్యాన్ గాడు అంటే విక్కీ గాడు మేమిద్దరం స్టార్ట్ అయిపోయాం చర్చ్‌కింకా. ఇంకా బండి మీద అలా స్టార్ట్ అయిపోయాము. మీరెవరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు అలా పట్టుకున్నానని. జస్ట్ వీడియో కోసం అలా పట్టుకున్నాను. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నాకొక వాక్యం గుర్తొచ్చింది. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతుననే వాక్యం గుర్తొచ్చింది. ఎందుకంటే మా ఫ్యామిలీలో నేను చాలా అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నాను. దేవుడు అవి చేస్తూ వచ్చాడు నిజంగా. ఇంక అలా చర్చ్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళానే నేను అడుగుతాను వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి, "ఈరోజైతే మనం ప్రేయర్ పెట్టాల్సిందంగా అదిగో ఆ ఇల్లే నేను వెళ్తున్నాను కదా! ఆ ఇల్లే. అయితే నేను వెళ్లి అడుగుతాను. ఎక్కడ పెడదామండి అయ్యగారు" అని చెప్పేసి రోడ్డు మీద లోపల అని చెప్పేసని. వాళ్ళైతే లోపలే పెట్టమన్నారు.